హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి లంగా బ్లౌజు మనకు పట్టు సారీ అండి. సారీలో ఉన్న బ్లౌజ్ పీస్ ఉంటుందిగా, ఆ బ్లౌజ్ పీస్తోనైతే నేనైతే ఇలా లంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. దీనికి బార్డర్ కూడా ఒక సైడ్ పెద్దగా వచ్చింది, ఒక సైడ్ చిన్నగా వచ్చింది. అయితే 2 బార్డర్స్ అన్నిటి కటింగ్ చేసి ఆ 2 బార్డర్లను సరిసమానం చేసి నేను ఇలా 2 వైపులా బార్డర్ వచ్చే విధంగానైతే 2 వైపులా సమానంగా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఎంత బాగా వచ్చింది. ముందర కూడా ఇలా డోరీస్తోనే హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. బ్లౌజ్ పీస్తోని నేనైతే ఇలా రెడీ చేశాను. దీనికి బార్డర్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొచ్చి ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేశాను. చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. ముందరనైతే ఇలా స్క్వేర్ నెక్ తీసుకొని ముందర ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. బ్యాక్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ అయితే వేశాను. బ్యాక్ ఓపెన్ చిన్న పఫ్ అయితే ఇచ్చేసాను. చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చేసినాయో, చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఫ్రిల్స్కి చిన్నగా లేస్ అయితే అటాచ్ చేశాను. ఇంకా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్లతోని ఇలా లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను నేను. ఇది వేసుకున్న తర్వాత ఆ పాపకి ఇలా వచ్చిందో నేను ఆ పిక్స్ కూడా పెడతాను మీకు. చూడండి మా పాపకు కూడా కంటించి మరీ చూపిస్తుంది వీడియో తీయమంటే. చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో. మొత్తానికైతే లంగా బ్లౌజ్ అయితే ఇలా కనిపిస్తుంది. మా పాప ఇక్కడ మమ్మీ మధ్యలో ఒక చిన్నగా డెకరేషన్ ఏమైనా చేయవా స్టోన్స్తోని అని అన్నది. సర్లే చేద్దామని అనేది చెప్పిన. మొత్తానికైతే వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి.